దేశీ వస్తువులే వాడండి, ఇంధన వినియోగం తగ్గించేలా ఈవీలు వాడదాం, కార్ పూలింగ్ చేద్దామంటూ మోడీ పిలుపుని ఇక్కడ హైలైట్ చేశారు. సీఎం సన్నిహితులకైనా జాక్ పాట్ అంటూ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు తీరుని ప్రశ్నిస్తున్న రాజధాని రైతులు నీరుకోణంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు కూతురు 5.39 ఎకరాలు సిఆర్డీఏకి అప్పగింత. ఫలితంగా వెస్ట్ బైపాస్కి పక్కనే 1500 గజాలు చొప్పున 1000 గజాలు చొప్పున మరో 2 నివాస ప్లాట్లు కేటాయింపు. ఎస్ఆర్ఎం వర్సిటీకి ఎదురుగా కోడల్లో 660 గజాల చొప్పున ఇంకో 2 వాణిజ్య ప్లాట్లు. చంద్రబాబుకు సన్నిహితులైన బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకి ఇదే రీతిలో ప్రాధాన్యం. సచివాలయానికి కోతవేడి దూరంలో సీఎం ఇంటికి సమీపంలో ప్లాట్ల కేటాయింపు. వాళ్ళు సీఎం కోటరీ కావడం వల్ల చేతివాట ప్రదర్శించారని ప్రభుత్వం సిఆర్డీపై రైతుల ఆగ్రహం. తమకేమో చెరువులు, వాగులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారని మండిపాటు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సమీకరణకు భూములు ఇవ్వం వ్యతిరేకంగా అదైతే ప్రభుత్వం తన స్వార్థం కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోంది, వర్గాల వారీగా విడగొట్టి దౌర్జన్యం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం తగదు, అందుకే భూ సమీకరణ వ్యతిరేకిస్తున్న నెల 20న సభకు అందరూ తరలి రావాలని పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైద్య శాఖలో లీకు వీరులు, వైద్య పరికరాలు ఇతర కొనుగోళ్లలో ఢిల్లీ సంస్థకు దాసోహమైన ఏపీఎంఎస్ఐడిసి త్వరలో టెండర్లు పిలిచే 100 రకాల సర్జికల్ సామాగ్రి జాబితా ముందే లీక్. వైద్యశాఖ తమ గుప్పిట్లోనే ఉందని, తమ ద్వారా వస్తేనే ఆర్డర్లు దక్కుతాయని ఢిల్లీ సంస్థ బెదిరింపులు. భారీ కమిషన్ల కోసం ఢిల్లీ సంస్థకు మేలు చేస్తూ అక్రమాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే హిందూ మహాసముద్రంలో తిరుగులేని